హలో హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. మళ్ళీ మనం మరో వీడియో చేసుకోబోతున్నాం. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు నాన్న అని అంటే రామాయణం చెప్పుకుంటున్నాం మనం. రామాయణం చెప్పుకునే అదృష్టం నాకు, వినే అదృష్టం మీకు ఆ రాముల వారు ఇచ్చినందుకు సదా మనం కృతజ్ఞత తెలుపుకుంటూ పాఠంలోకి మనం ఎంటర్ అయిపోదాం. ఇప్పటి వరకు మీకు నేను రామాయణంలో బాలకాండ గురించి చెప్పుకున్నాం, అయోధ్యకాండ గురించి చెప్పుకున్నాం, అరణ్యకాండ గురించి చెప్పుకున్నాం. ఈరోజు మనం 4వ కాండం కిష్కింధ కాండ గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే బాలకాండ, ఆ తర్వాత అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ అండ్ ఆల్సో ఉత్తరకాండ. వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మనం 4వ కాండం గురించి మనం మాట్లాడుకుందాం. దాని పేరు కిష్కింధకాండ. ఈ 4వ కాండ గురించి మనం మాట్లాడుకునే ముందు జరిగిన కథ గురించి, అరణ్యకాండంలో జరిగిన కథ గురించి కొంత మనం చెప్పుకోవాలి. ఇందులో భాగంగా కైక వల్ల సీతారామ లక్ష్మణులు వనవాసానికి 14 సంవత్సరాలు దండకారణ్యానికి వస్తున్నటువంటి నేపథ్యంలో దారిలో అగస్త్యముని కనపడి ఆశ్రయం ఇచ్చి ఒక శివధనుస్సుని, ఒక దివ్య ధనుస్సుని ప్రసాదించి, ఈ దండకారణ్యంలో అంతా రాక్షసులు ఉన్నారు, వాళ్ళు మునివర్యులను యజ్ఞాలు యాగాలు తపస్సులప్పుడు ఇబ్బంది పెడుతున్నారు, అందువల్ల రామ వాళ్ళని కొంచెం నీవు నిర్మూలించు అని చెప్పి అగస్త్య మహాముని రాముల వారికి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి రాముల వారు దండకారణ్యానికి రావడం, ఈ దండకారణ్యం మొత్తం రావణాసురుడి సోదరి శూర్పణఖ పరిపాలనలో ఉండడం, వీళ్ళు సీతారామ లక్ష్మణులు వచ్చి భద్రాచలం వద్ద పంచవటి వద్ద పర్ణశాల కట్టుకుని ఈ ముగ్గురు మానవ మాతృలు నివసిస్తూ ఉండడం, శూర్పణఖ రాముడి మీద మనసు పడడం, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసి పంపడం, ఆమె రావణాసురుడి దగ్గరికి వెళ్ళడం, ఈలోగా ఖర దూషణాదులు అనే బ్రదర్స్ని యుద్ధానికి పంపడం, ఆ రాక్షసులిద్దరిని రామలక్ష్మణులు చంపడం. ఆఫ్టర్ దట్ శూర్పణఖ లంక వెళ్ళి రావణాసురుడిని రెచ్చగొట్టడం, సీత చాలా అందగత్తే, ఆమెను నీకు అర్పించడానికే నేను వెళ్ళాను కానీ నాకు ఇలా జరిగింది అని అబద్ధం చెప్పడం రావణాసురుడికి. రెండోది ఆర్యుల రాముడు మన రాక్షసులకు చెందినటువంటి రావణాసురుడు నిన్ను రాక్షస జాతిని నిర్మూలించడానికి వస్తూ ఉన్నాడు కాబట్టి అతన్ని ఎదుర్కోవాలి, ప్రమాదం నీ దాకా కూడా రావచ్చు రావణ అని చెప్పి శూర్పణఖ చెప్పడంతో రావణాసురుడు ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ప్రకారం మారీచుడిని సీతనెత్తుకుని వెళ్ళిపోదామని మారీచుడికి బంగారు లేడి వేషం వేసి బంగారు లేడి పర్ణశాలకు సమీపాన మేస్తున్నట్లుగా క్రియేట్ చేశాడు. ఆ బంగారు లేడి సీతమ్మ కావాలని కోరగా ఆ బంగారు లేడి చెంగున పరిగెత్తే రాముల వారు దాన్ని పట్టుకోవడానికి బయలుదేరి చాలా దూరం అడుగుకి వెళ్ళి అది దొరక్కపోగా బాణం వేస్తే ఆ బాణానికి బంగారు లేడి పోయి ఆ ప్లేస్లో ఆ బంగారు లేడి ఉన్నటువంటి ప్లేస్లో మారీచుడు ఉండబట్టి ఆ మారీచుడు చనిపోయాడు. రాముడు వెళ్ళి చాలాసేపు అయింది, నేను వెళ్ళొస్తాను సీతమ్మ, రాక్షసులతో ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో రాముడు, నేను వెళ్ళి చూసి వస్తానని లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీసి తాను రాముల వారిని ఎదుర్కొంటూ వెళ్ళాడు. ఈలోగా కపట సన్యాసి ఒక ఆయన సీతమ్మను లక్ష్మణరేఖ చేయడంతో రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుని ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోతున్నప్పుడు జటాయు అనే పక్షి అనంతపురం జిల్లా లేపాక్షి దగ్గర ఎదుర్కొని రావణాసురుడి చేత రెక్కలు నరికింపజేసుకుని నేల గూలింది జటాయు అనే పక్షి. ఆఫ్టర్ దట్ రామలక్ష్మణులు తిరిగి వచ్చి చూస్తే సీతమ్మ లేదు. అందువల్ల ఇక సీతమ్మను వెతుక్కుంటూ రామలక్ష్మణులు బయలుదేరారు. దారిలో దారిలో కబంధుడు అనే ఒక రాక్షసుడు, కాళ్ళు చేతులు ఉండి తల కడుపు భాగాన ఉన్నటువంటి ఒక రాక్షసుడు వీళ్ళిద్దరిని తినాలని, రాముని లక్ష్మణుని తినాలని ప్రయత్నం చేయగా నరమాంస భక్షక రాక్షసుడు రాముడు తన రామబాణం వేయగా అక్కడ అందమైన గంధర్వుడు ఆ ప్లేస్లో వచ్చి, రామ మీరు ఈ వెళ్తున్నటువంటి దారిలో ఖచ్చితంగా కిష్కింధ రాజ్యం అని ఉంది, వానర సైన్యం ఉంటుంది, అక్కడ
వాళ్ళను కలుపుకొని మీరు రావణాసురుడి మీద యుద్ధానికి వెళ్తే మీకు విజయం వస్తుంది, విజయీ భవ అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం. ఆఫ్టర్ దట్ ఇంకొంచెం ముందుకు రాగా శబరి రాముల వారి భక్తురాలు శబరి గోదావరి నది ఒడ్డున పంచవటి సమీపాన ఆమె రాముడు వస్తున్నాడని తెలిసి తను తీపి పళ్ళను రాముడికి పెట్టి రాముడు ఆరగించే వరకు కళ్ళారా చూసుకొని రాముడు ద్వారా ఆశీస్సులు పొంది ఆమె రాముడికి ఆశీస్సులు ఇచ్చి ఆఫ్టర్ దట్ రాముల వారు మరీ ముందుకు సాగిపోతున్నారు. అలా ముందుకు సాగిపోతుంటే దారిలో వానర రాజ్యం ఉంది, దానికి కిష్కింధ రాజ్యము. అక్కడ వాళ్ళు సాయం చేస్తారు, వాళ్ళ సహాయం తీసుకో రామా అని చెప్పి వాళ్ళ సహాయం తీసుకోండి అని రామా అని చెప్పి కబంధుడు అని ఆయన చెప్పడం. ఇది ఆయన మీద రాముడు బాణం వేసిన తర్వాత కబంధుడు గంధర్వుడుగా మారిన తర్వాత అలా ముందుకు సాగుతుంది రామలక్ష్మణుల ప్రయాణం. ఇలా సాగుతూ ఉండి వానర రాజ్యానికి సమీపించారు. ఇక్కడ మొదలవుతుంది కిష్కింధకాండ. వానర రాజ్యానికి సమీపించారు, దీనితో కిష్కింధకాండ మొదలవుతుంది. రామలక్ష్మణులు వానర రాజ్యమైన కిష్కింధ రాజ్యానికి వాళ్ళ యొక్క రాజధాని అయిన ఋష్యముఖ పర్వతం వద్దకు చేరుకుంటున్నారు. దీంతో కిష్కింధకాండ అనే రామాయణంలోని 4వ భాగం, వాల్మీకి మహర్షి రాసిన రామాయణంలోని 4వ భాగం మనకి మొదలవుతుంది. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మనం పవిత్రమైన రామాయణం గురించి చెప్పుకుంటున్నాం. రామాయణంలోని వివిధ మనుషుల మనస్తత్వాల గురించి, ప్రదేశాల గురించి, పాత్రల గురించి, వంశాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకుని మనం రామాయణం చెప్పుకుంటా ఉన్నాం. కాబట్టి బాలకాండ చెప్పుకున్నాం, అయోధ్యకాండ చెప్పుకున్నాం, అరణ్యకాండ చెప్పుకున్నాం. ఇప్పుడు 4వ కాండ కిష్కింధకాండ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాముడు లక్ష్మణుడు సీతమ్మను వెతుకుతూ బయలుదేరి వానర రాజ్యానికి చేరుకోవడం అనే ఘట్టం నుంచి కిష్కింధకాండ అనేది మనకి మొదలవుతుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. రామలక్ష్మణులు ఋష్యముఖ పర్వతంపై నివసిస్తున్నటువంటి వానర రాజ్యంలోకి ప్రవేశించారు. సీతమ్మను వెతుక్కుంటున్న దశలో, ఆ గమ్యంలో, ఆ దారిలో, ఆ లక్ష్య సాధనలో అనేక మంది తారసపడుతున్నారు మన అన్నదమ్ములిద్దరికి, రాముడు మరియు లక్ష్మణులకి. వీళ్ళు ఇలా వెళుతూ కబంధుడిని దాటుకున్నారు, శబరిని దాటారు, అంటే ఆమె ఉన్న ప్లేసుని దాటుకుని ముందుకు వచ్చారు. దక్షిణం వైపు వస్తూ ఉన్నారు, లంక వైపు. గోదావరిని దాటుకుని చాలా దూరం దిగువకు వచ్చారు. దండకారణ్యం, కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి, దండకారణ్యం ఉండే ఆ రోజుల్లో. కాబట్టి ఇలా వస్తున్నటువంటి వీళ్ళు అలా పాపం ఇద్దరు బాణాలు తీసుకుని వెళుతూ ఉన్నారు ఋష్యముఖ పర్వతం పక్క గుండా. వీళ్ళని ఇక్కడ ఇక మనం ఈ ఋష్యముఖ పర్వతం రాజధానిగా కిష్కింధ రాజ్యం నడుస్తూ ఉంది. కొన్ని పుస్తకాల్లో, కొన్ని పవిత్ర గ్రంథాల్లో కిష్కింధ అనేది కిష్కింధ రాజ్యం యొక్క రాజధాని అని కూడా ఉన్నది. కాబట్టి ఋష్యముఖ పర్వతం లేదా కిష్కింధ రాజధానిగా ఉన్నటువంటి వానరులు నివసిస్తూ ఉన్నారు ఆ ప్రాంతంలో. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరికీ అక్కడ ఒక హెడ్గా ఉన్నారు హనుమంతుడు. హనుమంతుల వారి ప్రస్తావన ఇక్కడే వస్తుంది మనకి. ఋష్యముఖ పర్వతం దగ్గర హనుమంతుల వారి లేదా పవనపుత్రుల వారి, ఆంజనేయుల వారి, బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రస్తావన మనకు వస్తుంది ఇక్కడే మొదటిసారిగా, ఇది రామాయణంలో. అయితే ఇక్కడ కిష్కింధ రాజ్యంలో ఒక స్టోరీ ఏంటంటే, కిష్కింధకాండ స్టార్టింగ్లో వాలి సుగ్రీవులు అనే ట్విన్స్ ఉంటారు. వాలి అనే ఆయన యాక్చువల్లీ రాజు కిష్కింధ రాజ్యానికి. వీళ్ళు ఆంజనేయుడి రూపాన్ని సంతరించుకుని ఉంటారు, దాదాపుగా ఆంజనేయుడి రూపం లాగానే. ఒక రాక్షసుడితో, దుందుభి అనే రాక్షసుడితో, నేను మీ హిస్టరీ రఫీ సార్ని, మనం రామాయణం చెప్పుకుంటున్నాం పోటీ పరీక్షలను ఉద్దేశించి. దుందుభి వినపడిందా లేదా? ఐ మీన్ నా వాయిస్. దుందుభి అనే ఒక రాక్షసుని చంపడానికి వాలి చంపుకుంటూ వెతుక్కుంటూ ఆ యుద్ధంలో దుందుభి అనే రాక్షసుడితో పోరాడుతూ
ఒక గుహలోకి వెళ్ళిపోయాడు వాలి. కిష్కింధ రాజ్యపు రాజు వాలి ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. చాలా రోజుల వరకు వాలి తిరిగి రాలే. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానర జాతికి చెందిన పెద్దలు కొంతమంది సుగ్రీవుణ్ణి రాజుగా ప్రకటించారు. ఇక వాలి రాకపోవచ్చు, ఆ ఫలానా పర్వతం కిందకి వెళ్ళిపోయాడు, ఇక రాడు. ఆ పర్వతం చాలా డేంజర్ అయిన పర్వతం, చాలా ప్రమాదకరమైన పర్వతం, ఇక వాలి రాడు, నీవు ప్రమాణ స్వీకారం చేయని చెప్పి సుగ్రీవుడితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పుడు తాజాగా కిష్కింధ రాజ్యానికి రాజు సుగ్రీవుడు అయ్యాడు. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా. సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్న కొన్నాళ్లకి వాలి వచ్చాడు. దుందుబి అనే రాక్షసుడిని చంపి చీల్చి చెండాడి వాలి రాజ్యానికి వస్తే సుగ్రీవుడు రాజై ఉండడం వాలి సహించలేకపోయాడు. అసలు వాలిలో రాక్షసత్వం బయటకు వచ్చింది. వాలి కోపం వచ్చి సుగ్రీవుడి భార్య తార, కొన్ని పుస్తకాల్లో వేరే పేరేదో ఉంది, తార, సుగ్రీవుడి భార్య తారను ఎత్తుకుపోయాడు. తాను రాజయ్యాడు. సుగ్రీవుడిని తీసి పక్కన కూర్చోబెట్టాడు. ఈ సుగ్రీవుడి వద్ద శిష్యుడు అనుకోవచ్చు, ఫ్రెండ్ అనుకోవచ్చు, హనుమంతుల వారు ఉన్నారు సుగ్రీవుడి వద్ద. సుగ్రీవుడు రాజ్యం కోల్పోయి హనుమంతుడి తోడుతో ఋష్యముఖ పర్వతంపై ఒక 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 రహస్య జీవితాన్ని గడుపుతున్నాడు సుగ్రీవుడు. ఋష్యముఖ పర్వతంపై సుగ్రీవుడు, వీళ్ళిద్దరూ ఈ దారి వెంబడి వెళ్తున్నటువంటి ఋష్యముఖ పర్వతం పక్క నుంచి వెళ్తున్నటువంటి రాముడు లక్ష్మణుల్ని చూశారు. చూసి సుగ్రీవుడు హనుమంతుడితో చెప్పాడు, హనుమా, వీళ్ళేమైనా మారు వేషాల్లో వెళుతున్నటువంటి రాక్షసులా? అసలు వీళ్ళెవరు? నీవు ఒక ముని వర్యుడిగా నీవు పరకాయ ప్రవేశం చేసి నువ్వు వాళ్ళెవరో వాళ్ళ నిజాయితీ ఏంటో తేల్చు, వెళ్ళిరా అని చెప్పి హనుమంతుడిని పంపారు. సుగ్రీవుడు పంపాడు హనుమంతుడిని. రాముల వారి వద్దకు రాకముందు హనుమంతుడు సుగ్రీవుడి దగ్గర ఉండేవాడు. హనుమంతుల వారు మునివర్యుడు వేషం వేసుకుని వెళ్ళి రాముడు లక్ష్మణుల దగ్గర సమాచారం మొత్తం సేకరించగా, వీళ్ళు రాక్షసులు కాదు, వీళ్ళు మానవ మాత్రులు, అయితే దేవుడి అంశం కలిగిన వాళ్ళు సీతమ్మ కోసం వెళ్తున్నారు అని తెలిసింది హనుమంతుడికి. అప్పుడు హనుమంతుడు వాళ్ళిద్దరినీ తీసుకుని సుగ్రీవుడి వద్దకు తీసుకొచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు మధ్యలో హనుమంతుడు, రాముడు, లక్ష్మణుడు సుదీర్ఘమైన చర్చలు జరుపుకున్నారు. ఒకరినొకరు సహాయం చేసుకుందామని అనుకున్నారు. ఎందుకంటే సుగ్రీవుడి భార్య తార వాలి ద్వారా బంధించబడి ఉంది. శ్రీరాముడి భార్య సీతమ్మ రావణాసురుడి ద్వారా లంకలో బంధించబడి ఉంది. కాబట్టి ఇద్దరి భార్యలు అపహరించబడి ఉన్నారు. అందువల్ల వీళ్ళిద్దరూ స్నేహితులై, హనుమంతుడి సాక్షిగా స్నేహితులై సుగ్రీవుడికి రాముడు మాట ఇచ్చాడు, నిన్ను నేను ఇప్పుడు రాజుని చేస్తాను, మీ వానర జాతి మొత్తం నాకు సాయం చేయండి, రావణాసురుడి మీద యుద్ధానికి వెళదాం, సీతను తీసుకుందాం. అప్పుడు సుగ్రీవుడిని వాలి మీదకి యుద్ధానికి పంపాడు రాముడు, లక్ష్మణుడు ఒక పక్క నుండి. మొదటి యుద్ధంలో సుగ్రీవుడు వాలి ట్విన్స్ గనక, ఇద్దరు కవలలు గనక రాముడు వీళ్ళిద్దరిలో ఎవరు చంపాలో అర్థం కాల, ఇద్దరు ఒకేలా ఉన్నారు. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి ఈసారి సుగ్రీవుడి మెడలో దండ వేసి మళ్ళీ యుద్ధానికి పంపగా, అప్పుడు రాముడు చెట్టుచాటు నుండి వాలిని సంహరించాడు. సుగ్రీవుడిని పట్టాభిషేకం చేయించాడు. తారను వాలి నుంచి విడిపించాడు. అయితే విచిత్రం ఏంటంటే తొలి దశలో రాముడిని సుగ్రీవుడు నమ్మల. రాముడి దగ్గర ఉన్న దివ్యశక్తులు, అద్భుత శక్తులు, బాణాలు, శివధనుసులు, దివ్యధనుస్సులు ఇవన్నీ నమ్మల. సుగ్రీవుడికి రాముడు సాయం చేస్తానని చెప్పినా సుగ్రీవుడు తొలి దశలో నమ్మలేదు. ఏది నీ ప్రతాపం చూపించు, నీ యొక్క శౌర్యం చూపించు అని అంటే, అప్పుడు రాముడు అంతకుముందు వాలి చంపాడే దుందుబి, ఇంత ఉంది కళేబరం, ఆ కళేబరాన్ని బాణంతో ఒక్క ఉదుటున పైకి లేపాడు. కళేబరాన్ని రాముడు
ఆ కళేబరం ఆకాశంలాగా అట్లా అయింది కళేబరం. అది అలాగే గాల్లో నిలబెట్టాడు రాముడు. టక్టక చక్చక 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 బాణాలు వేసి ఆ కళేబరం అలాగే నిలబడి గొడుగులాగైంది. అప్పటికీ నమ్మల సుగ్రీవుడు రాముణ్ణి. అదిగో రామ, దూరంగా కనబడుతున్నాయి సాల వృక్షాలు 7 ఉన్నాయి. సాల్ ట్రీస్ 7 వృక్షాలు ఉన్నాయి. సాల వృక్షాలు. ఒకే బాణంతో ఆ 7 వృక్షాలను నువ్వు పడగొడితే నేను అప్పుడు నమ్ముతాను అన్నాడు సుగ్రీవుడు. అప్పుడు రాముడు ఒకే ఒక్క బాణం వేశాడు. 7 వృక్షాలు ఒక దెబ్బకి విరిగి కింద పడ్డాయి. బాణం 7 వృక్షాలకి తాకింది పోయి. అప్పుడు నమ్మి సుగ్రీవుడు రాముడి సాయం తీసుకోవడం, వాళ్ళని చంపడం, ఆ సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకోవడం. ఆఫ్టర్ దట్ సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఒక రోజున ఒక విచిత్రం జరిగింది. ఆ విచిత్రం ఏంటంటే, సీతమ్మను రావణాసురుడు తీసుకువెళ్ళిపోతున్నప్పుడు ఆమె తన ఆభరణాలను మూటగట్టి ఒక పర్వతం మీద వదిలింది. ఆ పర్వతమే ఋషముఖ పర్వతం. చాలామంది ఏమంటారంటే అవే నేడు పాపికొండలు అంటారు. ఎందుకంటే పంచవటి పక్కనే ఉండే భద్రాచలం, శబరి ఆడే ఉండే శబరి నది. అందువల్ల రామాయణం 80% తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. సరే, అయితే ఆమె ఆ రోజున వదిలిన నగల మూట సుగ్రీవుడికి రాముడికి సఖ్యత కుదిరిన తర్వాత, సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత వానర రాజ్యానికి ఆ మాట వచ్చి ఒకరోజు నగల మూటను చూపించాడు సుగ్రీవుడు. ఇదిగో మా పర్వతం మీద దొరికింది ఇది అనేటప్పుడు లక్ష్మణుడు ఉదుటున పరిగెత్తుకు వచ్చి అవి ఆ మూట విప్పి, రామ ఇవి వదినమ్మ ఆభరణాలు అని చెప్పాడు లక్ష్మణుడు. రాముల వారు కించిత్తు డౌట్ వచ్చి అడిగారు, అంటే ఆమెవో కాదో అని. లక్ష్మణ, మీకు ఎలా తెలుసు ఇవన్నీ సీతమ్మ ఆభరణాలని అని అడిగారు. అప్పుడు లక్ష్మణుడు ఆన్సర్ ఇచ్చాడు రాముడితో, రామ, నేను ప్రతిరోజు ఉదయాన్నే సీతమ్మ తల్లి పాదాలకు నేను నమస్కరించుకుంటాను. సూర్యుడి తర్వాత మనం రఘువంశం మనం, అందువల్ల ఆ సీతమ్మ తల్లి యొక్క కాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలు నేను గుర్తుపట్టాను అని చెప్పి లక్ష్మణుడు చెప్పడంతో రాముడు సంతోషించి అవి సీతమ్మ ఆభరణాలే అని నిర్ణయించుకొని ఇక సుగ్రీవుడికి చెప్పారు. ఇక సుగ్రీవుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, తన వానర జాతిని ఇక శాసించాడు. ఏమని? నెలలోగా, ఎస్, మ్యూజిక్ గంభీరంగా వస్తుంది, వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గంభీరంగా వస్తుంది. ఇక ఎస్, నెల రోజులలోపు సీతమ్మను మనం వెతికి పట్టాలి. ఈ మానవ మాతృడైన రాముడు, రాజు అయిన రాముడు, అయోధ్యకు రాజు కాబోతున్న రాముడు మన సహాయం అడిగాడు, మనకు సహాయం చేశాడు. అందువల్ల ఎట్లయినా నెల రోజుల్లోపు సీతమ్మను మనం వెతికి రావాలి. మనం వాయు వేగంతో వెళ్ళగలం, తోకతో మనం లంఘించగలం, లంకను కూడా లంఘించగలం తోకతో. కనుక నెల రోజులలోపు సీతను వెతకాలి అని శాసించాడు సుగ్రీవుడు తన వానర జాతి, దాని నాయకులను. అంతేకాదు, రాముడు తన ఉంగరాన్ని ఆంజనేయుడికి ఇచ్చి, హనుమంతుడికి ఇచ్చి, నేను క్షేమమే, సీతమ్మ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉంగరం తీసుకెళ్లి సీతమ్మకి ఇవ్వు, అప్పుడు నిన్ను గుర్తుపడుతుంది, నా తరపున దూతగా నువ్వు వెళ్ళావని అని రాముడు తన యొక్క ఉంగరాన్ని సీతకు ఇవ్వమని ఆనవాలుగా రాముడు హనుమంతుడికి ఇచ్చాడు. ఇక వానర సైన్యం సిద్ధమైంది. ఓ పక్కన దుందుబీలు మోగుతా ఉన్నాయి, యుద్ధ సైరన్లు మోగుతా ఉన్నాయి. ఓ పక్కన వానర రాజ్యంలో మొత్తం వానర జాతి, లక్షలాది వానర జాతికి చెందినటువంటి ప్రజలు నిలబడిపోయారు యుద్ధానికి. చక్కగా ఏమంటాం, ఒక మార్చి ఫాస్ట్ లాగా చేస్తూ ఎక్కడికక్కడ యుద్ధానికి సిద్ధమైపోయి సుగ్రీవుడి ఆజ్ఞకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా నిలబడిపోయిన ఈ బెటాలియన్స్కి ఒక మాట చెప్పాలంటే, అంగదుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు లీడ్ చేశారు ఈ యొక్క బెటాలియన్స్ని, వానర బెటాలియన్స్ని. అంటే వానర సైన్యాన్ని, క్రమశిక్షణతో కూడిన వానర సైన్యాన్ని ఎక్కడికి అక్కడ ఎగిరి వెళ్ళిపోగలరు. అందువల్ల వాళ్ళందరికీ అంగదుడు, ఆంజనేయుడు, జాంబవంతుడు వీళ్ళందరినీ వాళ్ళు వెతకడానికి బయలుదేరినటువంటి, యుద్ధానికి బయలుదేరినటువంటి వానర జాతికి వీళ్ళని నాయకుల్ని చేసి సీత అన్వేషణ కొరకు వీళ్ళని పంపారు. ఇక వెళ్తా ఉంది అడవిలో సీతమ్మను వెతకడానికి. నమ్మిన బంట్లు వానర జాతి, నమ్మితే ప్రాణం ఇస్తారు అంతే. అలాంటి వాళ్ళ సహాయం రాముల వారికి దొరకడం
నిజంగా రామాయణంలో ఒక కీలక ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో వీళ్ళు వెళ్తుంటే అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు వానర సైన్యాన్ని తీసుకుని సీతమ్మను వెతుకుతూ వెళుతూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో ఒక ముసలి గద్ద కనిపించింది. ఒక ముసలి గద్ద కనిపించింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ముసలి గద్ద ఎవరు? జటాయు అనే పక్షి నేల రాలిందే ఆ జటాయు అనే పక్షికి సోదరుడు ఈ ముసలి గద్ద. ఇతని పేరు సంపాతి. జటాయువు యొక్క సోదరుడు సంపాతి. జటాయువు యొక్క సోదరుడు సంపాతి. జటాయువు యొక్క సోదరుడు సంపాతి. జటాయువు యొక్క సోదరుడు సంపాతి. ఈ సంపాతి చెప్పాడు అన్నట్టు, నేను జటాయువు యొక్క సోదరుణ్ణి, ఇలా ఇలా సీతమ్మను నేను ఆచూకీ చెబుతాను. రావణాసురుడు ఇదే మార్గం ద్వారా సీతను తీసుకువెళ్ళి లంకలో దాచాడు. మీరు కనుక వెళితే సీతమ్మని తీసుకురావచ్చు అని చెప్పి ఆ యొక్క సంపాతి అని ఆయన సంపాతి అనే ముసలి గద్ద చెప్పి అక్కడి నుంచి తన పాత్ర పూర్తి అయింది. ఇక మరి ఎవరు వెళ్ళాలి సముద్రం దాటి లంకకి? అప్పుడు వాయుపుత్రుడు అందరూ కలిసి, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ కలిసి హనుమంతుడికి ఆ ఆపరేషన్ అప్పచెప్పారు. ఎవరికి అప్పచెప్పారు? హనుమంతుడికి ఆపరేషన్ అప్పచెప్పారు. అప్పుడు హనుమంతుడు దీన్ని ఒప్పుకొని, ఆల్రెడీ రాముల వారు ఉంగరం ఇచ్చారు కాబట్టి ఆ ఉంగరం తీసుకుని హనుమంతుడు సముద్రంపై లంఘించాడు. ఇక వెళతా ఉన్నాడు సముద్రం మీద. సముద్ర రాక్షసులు ఉన్నారు. మళ్ళీ సురస అనే ఒక రాక్షసి, సిమిహిక అనే ఒక రాక్షసి, లేదా రాక్షసులు. బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు నోర్లు తెలుసుకొని ఆంజనేయుని మింగడానికి వచ్చారు. వాళ్ళు ఎంత మింగడానికి వస్తే, మైనాక పర్వతం, వాళ్ళు ఎంత మింగడానికి వస్తే ఆంజనేయుడు అంత పెద్దగా అవుతా ఉన్నాడు. సురస మింగడానికి వస్తే ఇంత నోరు తెరిస్తే ఆంజనేయుడు ఇంత అవుతున్నాడు. ఆమె ఇంత నోరు తెరిస్తే ఇంత అవుతున్నాడు ఆంజనేయుడు 70 mm. అలాంటప్పుడు ఆంజనేయుడికి చివరికి ఆమె క్షమాపణ చెప్పింది. ఆ తర్వాత ఆంజనేయుల వారు సముద్రంపై ఎలాంటి ఆధారం లేకుండా ఆంజనేయుడు 100 యోజనాలు ఎగిరాడు సముద్రం మీద. 100 యోజనాలు. 100 యోజనాలు అంటే 800 మైళ్ళు. అంటే ఒక యోజనం 8 మైళ్ళు, 12 మైళ్ళు కాదు. ఒక యోజనం 8 మైళ్ళు అంటే కిలోమీటర్లు అంటే మరి 12 కిలోమీటర్లు వచ్చిందేమో. ఒక యోజనం అంటే 8 మైళ్ళు. 100 యోజనాలు ఎగిరాడు పవనపుత్రుడు అని అంటే 800 మైళ్ళు ఎలాంటి ఆధారం లేకుండా ఎగిరి లంకలోని త్రికుట పర్వతంపై వాలాడు మన ఆంజనేయుడు, మన పవనపుత్రుడు, మన హనుమంతుడు. లంకలోని త్రికుట పర్వతంపై వాలాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కిష్కింధ కాండ. వానర సైన్యాన్ని ఎలా రాముల వారు తమ వైపు తిప్పుకున్నారు, ఎలా వాళ్ళ సహకారం తీసుకున్నారు, ఎలా ఆంజనేయుడు సముద్రం దాటి లంకకు చేరుకున్నాడు, లంకలో త్రికూట పర్వతంపై ఆంజనేయుడు దిగాడు, ఆ స్వామి దిగారు. ఇక్కడ వరకు కిష్కింధకాండ. ఆ తర్వాత ఆంజనేయుల వారు ఇక సీతమ్మను వెతకడం లంకలో, ఆ తర్వాత లంకకు నిప్పంటించడం, ఈ తర్వాత సీతమ్మను వెతకడం, ఇవన్నీ సుందరకాండ. కిష్కింధకాండ తర్వాత మనం చెప్పుకునేది చిన్నులు సుందరకాండ గురించి మనం చెప్పుకుంటాం. సుందరకాండ గురించి మనం చెప్పుకుంటాం. రాముడిని సీతను కలపడానికి హనుమంతుడు చేసినటువంటి సాహసాలు మామూలు సాహసాలు కాదు. ఒక యజమానిని ఒక మంత్రి నమ్మితే, ఒక తండ్రిని ఒక బిడ్డ నమ్మితే ఎంత సాహసాలు చేస్తారో ఆంజనేయుల వారు అంత సాహసం చేశారు. ఆ సాహసం లంకలో సీతమ్మను వెతకడం, అక్కడ కొంతమంది రాక్షసులతో యుద్ధాలు, సీతమ్మకు ఉంగరం ఇవ్వడం, సీతమ్మ ప్రతిగా చూడమని రాముడికి మన హనుమంతుల వారికి ఇవ్వడం, ఇలా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాండ ఇన్ రామాయణ. ఇట్స్ కాల్డ్ యాజ్ ఏ సుందరకాండ. సుందరకాండ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ మనం చెప్పాం. ఇంకా మనకి సుందరకాండ
ఇక యుద్ధకాండ, ఇక ఉత్తరకాండ మనకి మిగిలి ఉన్నాయి. అవి కూడా వీలు వెంబడి మనం చెబుదాం. అయితే మీకు గుడ్ న్యూస్ ఏంటంటే మనం కేజీహెచ్ అకాడమీలో ఆన్లైన్ క్లాసెస్ చేస్తూ ఉన్నాం పేపర్ 2కి సంబంధించి. కాబట్టి ఆ ఆన్లైన్ క్లాసులో రిజిస్టర్ అవ్వండి. నేను మీకు ఒక వీడియో చేస్తాను, అసలు ఆన్లైన్ క్లాసులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఇప్పుడే చేస్తాను నెక్స్ట్ వీడియో. దాన్ని బట్టి మీరు జాయిన్ అయిపోండి. ఇక మీరు జిఎస్ మాత్రమే చూసుకోండి, సెకండ్ పేపర్ నాకు వదిలేయండి. ఇన్ని ఉద్గ్రంథాలు ఉన్నాయి మన దగ్గర, దుమ్ము లేపుతాను. అది ఎలా చేస్తాను, సెకండ్ పేపర్ని ఎలా ప్లాన్ చేశాను అనేది మీకు నేను ఒక పావు గంట వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే ఇంకో వీడియో చేస్తాను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం రామాయణం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. 4 కాండాలను ఈ రోజుతో మనం పూర్తి చేసాం. జాగ్రత్తగా 1కి 10 సార్లు వినండి, రాసుకోండి. 60 పోస్టులు ఉన్న ఎండోమెంట్, ఒక పోస్టు మీద అవ్వాలి. టార్గెట్ పెట్టండి. టార్గెట్ పెడితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. టార్గెట్ పెట్టాలి. మైండ్ని బిజీగా ఉంచాలి చదువు మీద, ఖాళీగా మైండ్ని అట్టి పెట్టకూడదు. ఉంటాను రా, నేను రమేష్ రఫీసాన్ని. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.